బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఏమంటున్నారంటే ఆయన ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారు, నాకు టచ్లోకి వస్తున్నారు, ఇంకో 10 మంది కూడా టచ్లో వస్తున్నారు, ఈ 20 మంది ఆల్రెడీ టచ్లో ఉన్నారు అని చెప్తూ ఆయన రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఏమీ వెళ్ళడు, ఆయన వెళ్ళినా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా వెళ్ళరు, కానీ నాకు సంబంధించి నా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను సీఎం ఉన్నప్పుడు నాకు ఫుల్ మెజారిటీ 105 సీట్లు అలా ఫుల్ మెజారిటీతో మేము ఉన్నా బీజేపీ అధిష్టానము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానము నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చాలా వరకు ప్రయత్నాలు చేసింది. 105 మెజారిటీ ఉన్న నా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తే నేనే ఎమ్మెల్యేలు కొనడానికి వాళ్ళు కొంతమంది మధ్యవర్తులను పంపిస్తే నేను అలా పట్టుకున్నాను. మరి అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 62 సీట్ల ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టక మాంతదా ఇప్పుడు అని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు అయిపోనియండి, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి బీజేపీలకు ఒకవేళ పోడో తెలియదు, పోయినా కానీ ఆయన అంటే ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పోడు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం బీజేపీ కూలగొడుతుంది. ఎందుకంటే నాది 105 సీట్లు ఉండి నేను భారీ మెజార్టీతో ఉన్నోనే నన్ను టచ్ చేసింది, మా ఎమ్మెల్యేలు కొనాలని చూసింది, నేను పట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఈ మామూలు 65 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని, మరి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఈ బీజేపీ మాత్రం ఉండనియదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వంలో బీజేపీ కూలగొడుతుంది, పెద్ద మార్పులు జరిగే మాత్రం అవకాశం ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీలోకి ఏం పోడు, కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా ఏముండడు అని చెప్పేసి హాట్ కామెంట్